ముందుగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దాసోజు లలిత గారికి ప్రత్యేకమైన ఉద్యమ అభివందనాలు. ఎందుకంటే మహిళల కోసం ముందుగా ఒక మహిళలందరినీ కూడా, ముఖ్యంగా బీసీ మహిళలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలని చెప్పి తను ఒక మంచి కృషితోటి ఈరోజు ముందుకు వచ్చినందుకు నిజంగా ఇది ఒక మంచి శుభ పరిణామంగా, బీసీ మహిళల ఉద్యమానికి ఇది ఒక మొదటి మెట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ముందుగా కృష్ణమాచార్య అన్న కూడా లలిత ఏది చేసినా కూడా అన్నిటికీ, అంటే ఆ రోజు సావిత్రిబాయి పూలేకి ఆ పూలే ఎట్లా ఉన్నాడో ప్రతి విషయంలో కూడా కృష్ణమాచార్య అన్న అన్నిటికీ లలితను, నేను ఇక్కడ ఏ సమావేశాలకు ఎప్పుడు చెప్పినా కూడా ఖచ్చితంగా లలితను తీసుకొని అన్న వస్తాడు. అదేవిధంగా మా కృపాకర్ అన్న కూడా, మరి శ్రీను, జిలకర శ్రీను, రాజేష్, వీళ్ళందరూ కూడా అంటే మహిళలకి ఖచ్చితంగా, ముఖ్యంగా బహుజన మహిళల పట్ల వాళ్ళు ఎదగాలని, నాయకత్వం పరంగా వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కోరుకునే దాంట్లో ఉన్నారు. అయితే మహిళల బిల్లు పాస్ అయింది, కానీ అది ఒక కుట్రపూరితంగా పాస్ అయింది. ఎందుకంటే ఈరోజు బీసీలకే ఈ దేశంలో దిక్కు లేదు. అంటే మహిళల పురుషుల పక్కన పెడితే అసలు బీసీలకి ఈ దేశంలో దిక్కు లేదు. కులగణన కావాలని చెప్పి దేశమంతా మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కులగణన జరగలేదు, చేయటం లేదు. ఎందుకంటే కులగణన జరిగితే ఎవరెంత, ఎవరి వాటా ఎంత ఈ దేశంలో తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి మరి ఇంతకు ముందు పరిపాలించిన పార్టీలు కావచ్చు, ఇప్పుడు కేంద్రంలో 10 ఏళ్ల నుంచి ఇప్పుడు ఇది 3వ టర్ము, ఈ 3వ టర్ము కూడా వాళ్ళు ఎట్లా అధికారంలోకి వచ్చిందో ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ ఈ బీజేపీ పార్టీ యొక్క ప్రాణం ఎక్కడ ఉందంటే ఈవీఎంలో ఉందని చెప్పి కూడా ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. దాని మీద కూడా భారీ ఎత్తున ప్రజలు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈవీఎంలని, సిబిఐలని అన్నింటినీ అడ్డం పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు, కానీ బీసీ మహిళల వాటెంతో వాళ్ళు చెప్పారు. మహిళల బిల్లు పాస్ చేసిండ్రు కానీ బీసీ మహిళల వాటెంతో చెప్పారు. వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళలు కావచ్చు, మరి వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి అగ్రవర్ణాల మహిళలే అయ్యి ఉంటారు తప్ప బీసీ మహిళలన్నా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అయితే ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి మైనార్టీలు అంటే ఒక శత్రువులుగా చూసేటువంటి సందర్భాన్ని మనం ఇంతకుముందు 10 ఏళ్ళు చూసినాం, ఇప్పుడు ఇంకా ముందు మనం చూస్తూ ఉన్నాం. సో అందుకని ఈరోజు ఖచ్చితంగా ఇవాళ చాలామంది అక్కలు కూడా చాలా బాగా మాట్లాడారు. ఎందుకంటే ఇవాళ బీసీలకి మహిళా బిల్లులో బీసీల వాటా మీరు ఎంత ఇస్తారో ఖచ్చితంగా తేల్చాలి. అది తేల్చకుండా మీరు మహిళా బిల్లును మేము ఇంప్లిమెంట్ చేస్తా అంటే, ఇందాక సోదరి అని చెప్పారు, ఖచ్చితంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇవాళ బీసీ మహిళలు ఎక్కువ బయటికి రాకపోవడానికి గల కారణం చాలా విషయాలు ఉంటాయి. బయటికి అందరికీ న్యాయం జరగాలని ఉంటుంది, ప్రతి కుటుంబానికి న్యాయం జరగాలని ఉంటుంది, కానీ వాళ్ళు బయటికి రాకపోవడానికి, కదలకపోవడానికి అనేకమైనటువంటి సమస్యలు ఈరోజు బీసీలలో, బీసీ కుటుంబాలే ఇవాళ రాజకీయంగా వెనుకబడ్డానికి గల కారణం ఆర్థిక స్థితులు కావచ్చు, వాళ్ళ కుల వృత్తులు కావచ్చు. ఎందుకంటే ఇవాళ బీసీలని కుల వృత్తులకు పరిమితం చేసి, ఉత్పత్తి కులాలుగా వాళ్ళకు పరిమితం చేసి, ఏదో వాళ్ళకు ఒక ఏంటంటే ఈ పథకాలు ఏదో వాళ్ళకి ఇచ్చి అక్కడి వరకే వాళ్ళని పెడుతున్నారు తప్ప రాజ్యాధికారానికి దూరం పెడుతున్నారు. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, రాజ్యాధికారం అంచులను అంటుకొని ప్రతి కులం కూడా అంతమైపోతుంది అనే విధంగా ఈరోజు ఇందాక బీసీలు అంటే కేవలం ఒక 3-4 కులాలు మాత్రమే లబ్ధి పొందుతూ ఉన్నారు. అది ఇందాక కులాల పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఒక 4-5 బీసీ కులాలే, అంటే వాళ్ళైనా బీసీ కులాలు. ఇందాక సంచార జాతులు ఉన్నారు, అదేవిధంగా చాకలి, మంగలి, అదేవిధంగా దూదేకుల. ఇవాళ దూదేకుల ముస్లింలో వస్తుంది, కానీ దూదేకుల కూడా ఇవాళ ఒక ఉత్పత్తి కులమే. దూదేకుల కులం కూడా ఇవాళ అంచబడ్డ కులమే. ఈ సమాజంలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఇందాక మా సోదరి అని చెప్తా ఉంది, మా సంచార జాతులకు ఒక ఎమ్మెల్యే లేరని. ఇక్కడే ఇప్పుడు మా వీరన్న ఉన్నాడు, ఇవాళ మా వీరన్న కూడా ఎక్కడ ఉన్నా చూస్తే మనిషి అట్లా కనబడతాడు, కానీ మరి ఆయన మామూలు ఉద్యమకారుడు కాదు, ఎంతో మంది జనాన్ని కదిలించే అటువంటి ఒక పెద్ద ఉద్యమ నాయకుడు. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మన కింది స్థాయి కులాల్లోనే ఉద్యమంలో ముందున్నాం, కానీ రాజకీయాల్లో మనం వెనుకున్నాం. కాబట్టి మనం రాజకీయాల్లో మనం ముందుకు రావాలంటే, ఇందాక మేము మహిళలం కాదా మాకు రావట్లేదంటే మనం రాజకీయంగా లేము, మనం ఉద్యమంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన మహిళలకి ఒక రాజకీయ వేదిక తప్పకుండా అవసరం ఉంది. ఈరోజు జిలకర శ్రీని వాళ్ళ పార్టీలో ఉన్నాడు, ఇంకా మనకి ఎవరైతే ప్రోత్సాహం ఇస్తారో అటువంటి మరి ఆ రాజకీయ వేదిక మీద మనం ఇవన్నీ మాటలు మాట్లాడితే మనకు రాజకీయ అవకాశాలు వస్తాయి తప్ప, మనం ఒక ఉద్యమ వేదికల మీద మనం ఎన్ని మాట్లాడినా కూడా అవి ఉద్యమాల వరకే మనం పరిమితం అవుతాం.
కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడున్నటువంటి ఈ పెద్ద పార్టీలు ఏవి ఉన్నాయో అవి పురుషులకే బీసీల నాయకులకే అక్కడ దిక్కు దివాన లేదు, ఇక మహిళల్ని వాళ్ళని పట్టించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మహిళలకి ప్రత్యేకమైనటువంటి ఒక రాజకీయ పార్టీ కూడా తెలంగాణలో అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మహిళలు మరి ఉద్యమంలో ముందుంటున్నారు, మరి వాళ్ళ పోరాటంలో త్యాగంలో అన్ని రకాలుగా ఇవాళ ఎంతమంది బిడ్డలు చనిపోతున్నారంటే ఒక తల్లి కొడుకే అని చెప్పి కూడా ఈ సమాజం గుర్తించాలి. కాబట్టి సమాజానికి ఏమైనా కూడా ఇవాళ మరి డబ్బులు పోగు చేసుకోవడం, ఆస్తులు పెంచుకోవడం, ఆధిపత్యం చెలాయించడం తప్ప ప్రజాస్వామ్యాన్ని కంప్లీట్గా వాళ్ళు చంపేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, తప్పకుండా ఇవాళ ఈ వేదిక మీద ఎవరైతే మరి అక్క వాళ్ళందరూ ఉన్నారో తప్పకుండా ఈ వేదిక మన దాసోజు లలితక్క ఆధ్వర్యంలోనే ఆమెనే ఒక చైర్మన్గా పెట్టి మనం అందరం కూడా ఇవాళ బీసీ మహిళల్ని, ముఖ్యంగా బీసీ మహిళల్ని, అదేవిధంగా మనకు తోడుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలను కూడా మనము తోడు చేసుకొని ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేసుకొని ఒక పెద్ద ఉద్యమం తీసుకొచ్చి 1,00,000 మంది మహిళలతోటి అగ్రవర్ణాల మహిళలు లేకుండా, ముఖ్యంగా ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇవాళ చాలా మరి మహిళా సంఘాలు ఉన్నాయి మన తెలంగాణలో, కానీ మహిళా సంఘాలన్నీ కూడా అగ్రవర్ణ మహిళలే ఉంటారు, వాళ్ళే నాయకత్వం వహిస్తారు, వాళ్ళే హక్కులు మాట్లాడతారు, వాళ్ళే అన్ని రకాల రాజకీయాలు మాట్లాడతారు. మనమేమో వాళ్ళ వెనకాల కూర్చోవాలి, వాళ్ళు పిలిచినప్పుడు పోవాలి, వాళ్ళు ఆడ కూర్చోమంటే ఆడ కూర్చోవాలి. అటువంటి మహిళా సంఘాల్లో పనిచేయడం ఇష్టం లేకనే నేను ఆ మహిళా సంఘాల్లో లేను, వాళ్ళతో నేను పోరాటం కూడా చేస్తా. ఎందుకంటే ఇవాళ మీరు అన్ని ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి, వాళ్ళ మన హక్కుల కోసం మాట్లాడతారు కదా అంటారు. నేనేమంటున్నా అంటే నిజంగా ఆల్రెడీ ఎందుకంటే ఖచ్చితంగా ఈ దేశంలో కులం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంది. అటువంటప్పుడు మరి మీకు అంత త్యాగ గుణం ఉన్న వాళ్ళైతే మీరు వెనకాల కూర్చొని అంచబడ్డ వాళ్ళని మీరు ముందు కూర్చుని ఎందుకు నాయకత్వంలో వాళ్ళు పనిచేయాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే చాలా మంది మహిళా సంఘాలు అగ్రవర్ణాల చేతిలో ఉన్నాయి, వాళ్ళే ఒక జాకులాగా పెట్టుకుంటారు, ఎవరిని రానియరు, ఎవరిని పిలవరు. ఇక నాలాగా మాట్లాడే వాళ్ళనైతే వాళ్ళు అసలే రానివ్వరు. అది నేను చాలా ఏళ్ల నుండి నేను గమనిస్తా ఉన్నా. కాబట్టి మనమే ఒక వేదిక పెట్టుకుందాం, మనమే వాళ్ళని పిలుద్దాం, మనం పిలిచే మనం వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇద్దాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ వేదిక తయారు కావాలి. మన దాసోజు లలిత ఇవాళ మనకు దీనికి ఒక చైర్మన్గా మనం ప్రకటించుకొని మనం అందరం మెంబర్స్గా ఎంతమంది ఉంటే అంతమంది అక్క ఆధ్వర్యంలో మనం పనిచేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ అడుగేసినా అడుగులో అడుగై మీతో తప్పకుండా ఉంటా. కానీ మనం రాజకీయంగా ఉండాలి, రాజకీయంగా ఉంటేనే రాజకీయ అవకాశాలు వస్తాయి, రాజకీయ అవకాశాలు వస్తేనే మన సామాజిక వర్గాలని అణచబడ్డ రాజకీయ సామాజిక వర్గాలను మనం బాగు చేసుకోవాలి. అది మహిళల వల్ల మాత్రమే అవుతుందని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. మహిళా నాయకత్వం నిజంగా ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా దీన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై బీసీ మహిళ, జై మహిళా రాజ్యం.